క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నా. ఫస్ట్ టైం మైన్క్రాఫ్ట్ని అయితే తీసుకున్నాను. సో ఫ్రమ్ టీ లాంచర్. ఎలా ఉంది మైన్క్రాఫ్ట్? రికార్డింగ్ అవుతుంది కానీ. సో మన కొత్త ఛానల్లో నేను ఎడిటింగ్ వీడియోలు పెడతాను, లేకపోతే మ్యాక్ గురించి చెప్తాను, కానీ గేమ్ ఎప్పుడు ఆడను. ఇది మ్యాకే, సింగిల్ ప్లేయర్. ఓకే గాయ్స్, ఇక్కడ వరల్డ్ నేమ్ అడుగుతుంది. మనం ఏమి ఇద్దామంటే FIRST ఫస్ట్ సర్వైవ్ అని ఇద్దాం. గేమ్ మోడ్ సర్వైవల్, నార్మల్. ఇప్పుడు వాళ్ళు నాకు ఒక అది సీడ్ ఇచ్చినారు, అది ఎంటర్ చేయమన్నారు. ఓకే, ఎంటర్ చేస్తాను. ఓకే గాయ్స్, సీడ్ని అయితే ఎంటర్ చేసేసాను. జనరేట్ చేసేసాను. బోనస్ చెస్ట్ ఏందో మనకు తెలియదు. మోర్లో గేమ్ రూల్స్ అవన్నీ మనకు అవసరం లేదు. క్రియేట్ న్యూ వరల్డ్. మ్యాక్ కదా, కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. చూస్తారు కదా, చూడండి. మీరు కనుక నాలానే మ్యాక్ని వాడుతున్నట్టయితే టీ లాంచర్ డౌన్లోడ్ చేస్తే అది పర్మిషన్ అడుగుతుంది. సెట్టింగ్స్లోకి పోయి అదంతా సాల్వ్ చేస్తే అయిపోతుంది. మనం మళ్ళీ కొనాలి, అదంతా చేయాల్సిన అవసరం లేదులేండి. ఇట్లా చేస్తే అయిపోతుంది. మైన్క్రాఫ్ట్ ఫ్రీగా వస్తుంది. నేను ఏం లెంతీ చేయడం లేదు. దరిద్రమైన స్పాన్ గైస్, దరిద్రం అంటే దరిద్రం. దీనికన్నా పెద్ద దరిద్రం ఇంకేముండదు. సన్ను చికెన్స్ దరిద్రం రా. ఇంత దరిద్రమైన స్పాన్ని నేను ఎప్పుడు చూడలే. మొత్తం డబ్బా. నా దగ్గర షేడర్స్ ఉన్నాయి, పెట్టమంటారా? కామెంట్ చేయండి. తొందరగా అవే వుడ్ని కొట్టాలి. ఫస్ట్ వుడ్ని కొట్టి క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని దాని నుంచి పికాక్స్ చేసుకొని మైన్ చేసి అట్లా ఉంటాయి గైస్. నేను మైన్క్రాఫ్ట్ని బాసాలనే ఆడాను. నాకు పాకెట్ ఎడిషన్లో ఆడినా కాబట్టి నాకు తెలుస్తుంది. దరిద్రమైన స్పాన్ అనుకున్నా గైస్. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలా అని వెయిట్ చేస్తే దరిద్రం కాదు గైస్, అదృష్టం. ఆ సీడ్లో విలేజ్ వస్తుందని చెప్పి ఆ సీడ్ మొత్తం దరిద్రంగా ఉంటుందని చెప్పినాడు, కానీ అసలు ఏం దరిద్రంగా లేదు కదా. బ్లాక్ స్మిత్, దానిలో పోతే లూట్ దొరుకుతుంది గైస్. అంతకన్నా ఫస్ట్ మనం స్టోన్కి అప్గ్రేడ్ కావాలి. ఇంట్లో అంతా వేసుకోవాలి, బార్ నొక్కాలి. ఇక్కడ కేవ్ కూడా ఉంది, పెద్ద టోపీయే. ఆగండి, మనం చేసుకుందాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. మేము శ్రీనగర్ కాలనీలు ఉంటాం. అక్కడ బాగా బండ్లు పోతాయి ఇట్లా. 1 2 3 4 అయిపోయింది క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్లో ఓకే ఇట్లా స్టిక్స్ వేసుకోవాలి. 2 స్టిక్స్ పెట్టి తర్వాత క్రాఫ్ట్. వేస్ట్గా విలేజర్గా డైరెక్ట్ స్టోన్కి అప్గ్రేడ్గా ఇదాం గైస్. ఓకే, యాక్స్ చేసుకోవడం మర్చిపోయినా. మెయిన్ టూల్ కానీ స్టోన్ ఉంది కదా గైస్, కానీ మనం ఎప్పుడు ఇట్లానే మైన్ చేస్తాం. ఎందుకంటే నేను ఇట్లా మైన్ చేస్తే నాకు లక్. స్టోనేజ్ అడ్వాన్స్మెంట్, ఇట్లా పాకెట్ ఎడిషన్లో అడ్వాన్స్మెంట్స్ రావు గైస్. మీరు ఎప్పుడైనా నోటీస్ చేసిరా? ఎందుకంటే అది చాలా పాత పడిపోయిన ఎడిషన్. అట్లా అసలు అడ్వాన్స్మెంట్సే చేయలే. అది కొత్తదే కానీ దాన్ని అంత రీమార్కబుల్ చేయలే. మొబైల్లోనే ఆడతాం కాబట్టి అంత డేటా మనకు అవసరం లేదు. కానీ అడ్వాన్స్మెంట్స్ మైన్క్రాఫ్ట్ దృష్టిలో ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. ఇవి స్టోన్స్ అంతా కలెక్ట్ చేద్దాం. ఈ అడ్వాన్స్మెంట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఫాస్ట్గా. ఎస్, కావాల్సినంత స్టోన్ దొరికింది. ఇప్పుడేమో పికాక్స్. ఈ విలేజర్లను రానియద్దు గైస్, ఇట్లా చేస్తారు.